హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు వడలతో పులుసు సింపుల్గా చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు వడలు చేస్తూ ఉంటాం కదా, అవి ఒక 4-5 పక్కన పెట్టామనుకోండి, మంచి కర్రీ అయిపోతుంది. రైస్లోకి అయితే చాలా బాగుంది. నేనైతే ఎలా చేసానో మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉందండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామంది వరకు వెళ్తుంది కదండి నా వీడియోస్, అందుకోసం లైక్ చేయండి. నేనైతే చాలా సింపుల్గా చేశానండి. టేస్ట్ మాత్రం బాగుంది. ఎప్పుడైనా వడలతో పులుసు చేసుకోవాలన్నా, ఇంట్లో కూరగాయలు ఏమి లేవన్నా ఇలా ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. అలాగే సింపుల్గా కూడా అయిపోతుందండి వంట కూడా. నేను ఈరోజు పొద్దున్నే టిఫిన్ కోసం పచ్చెనపప్పు కాస్త నానబెట్టి పెట్టుకున్నానండి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అలాగే జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి వడలు వేసేసుకున్నాను. చిన్న చిన్నగా వేసానండి. చిన్న చిన్నవి అనుకోండి, మనకి పులుసు చేసినా బాగుంటుంది. నేను బ్రేక్ఫాస్ట్ కోసం పెద్ద పెద్దవి వేయకుండా అవి కూడా నేను చిన్నగానే వేసాను. ఇవి వేసేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఒక కళాయి పెట్టేసుకుందామండి. దాంట్లోకి ఒక చిన్న గిన్నెంత ఆయిల్ వేసుకోండి. అంటే ఒక 4 స్పూన్లంత ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ ఆవాలు, సాయిపప్పు వేసుకోండి. ఒక అర స్పూను జీలకర్ర వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చి, కాస్త కరివేపాకు కూడా వేసుకోండి. చక్కగా వేగిపోయే వరకు వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. చూడండి, ఈ విధంగా. కాస్తంత ఇంగువ కూడా వేసుకున్నాను నేను. ఇంగువ వేసింది స్కిప్ అయింది. ఓ పక్కన వడలు వేస్తూ ఓ పక్కన నేను కర్రీ చేశానండి. దీనికోసం నేను ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి, ఒక 2-3 టమాటాలు, ఎర్రగా పండున్న టమాటాలు 2 కలిపేసి మిక్సీ పట్టేశానండి. కాస్త మనకి పొగ చేతి మీదకి వస్తుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలిపేసేయండి. ఈ 2 కలిపి మిక్సీ పట్టేశానండి. ఇవి పచ్చివాసన పోయే వరకు, అంటే మనకి ఆయిల్ పైకి వచ్చే వరకు దీన్ని వేయించుకోవాలి. స్లో ఫ్లేమ్ పెట్టుకోండి. ఇలా వేయించేసుకోండి. చూడండి, హై పెట్టామనుకోండి మాడిపోతుంది. మాడిపోయాక మనకి కూర అంతా చెడిపోతుంది కదా, అందుకని లో ఫ్లేమ్ పెట్టుకోండి. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు, మనకి ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకోండి. నేను ఈలోగా ఒక నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి రెడీగా పెట్టేసుకున్నాను. చూడండి, మీకు ఆయిల్ బయటకు వస్తుంది కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనకి కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. వడల్లో ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా, మనకి కర్రీకి సరిపడా సాల్ట్ కాస్త తక్కువ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, మీకు కారానికి తగ్గట్టు వేసేసుకోండి. మనం ఆల్రెడీ ఎండుమిర్చి వేసాము, మళ్ళీ పచ్చిమిర్చి వేస్తాము. వడల్లో పచ్చిమిర్చి కూడా వేసాం కదా, చూసుకొని వేసుకోండి. పిల్లలు ఉంటారు కదా, చూసుకొని వేసుకోండి. ఇక నేను చింతపండు పులుసు వేస్తానండి. చూడండి, మనకి ఎంత పులుసు కావాలో అది వేసేసుకోండి. ఒక 5 నిమిషాలు మరిగిస్తాం కాబట్టి ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు పల్సగా తినేవాళ్ళు అనుకోండి, ఇంకొంచెం వాటర్ వేసుకోండి. చూడండి, ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకోండి. చూడండి, ఇప్పుడు కాస్త మనకి ఆయిల్ అప్పుడే వదులుతుంది కాబట్టి ఒక 2 పచ్చిమిర్చి వేసేసి ఇలా కలిపేసి హై పెట్టేసుకోండి. 1 స్పూను ధనియాలు, జీలకర్ర వేయించి పొడి చేసి ఇంట్లో పెట్టుకుంటాం కదండి, అది వేసేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపేసి దీన్ని ఇలా మరగనిద్దాం. కాస్త కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేసుకుందాం. చూడండి, ఇది కాస్త మరుగుతూ ఉంటుంది. దీన్ని ఈ విధంగా మరిగినప్పుడు మంచి ఫ్లేవర్ బయటకు వస్తూ ఉంటుంది కదండి. ఇప్పుడు తెలుస్తుంది మనకి ఉప్పు తక్కువైందా అని. ఉప్పు చూసుకొని, ఉప్పు కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు. ఇక వడలు రెడీగా పెట్టేసుకున్నాను కదా, మనం ఇంట్లో ఎంతమంది చూసుకొని మనిషికి 2-1 అలా మొత్తం రెడీగా పెట్టేసుకోండి. ఇక పులుసు బాగా మరుగుతుంది, చిక్కబడుతుంది కూడా. చూడండి, ఇంక ఇప్పుడు ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇక నేను దీంట్లోకి వడలు ఎన్ని వేయాలో రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇక వడలు వేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఇలా నిదానంగా వేసుకోండి. ఎందుకంటే అది బాగా బాయిల్ అవుతుంది కదండి, మన చేతి మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ విధంగా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం స్లోగా. ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచేసేయండి. అప్పుడు మనకి వడలు చక్కగా పులుసుని పీల్చుకుంటాయి కదా. వడలు భలే బాగుంటాయండి. ఉత్త నోటితో కూడా తినేసేయచ్చు. టేస్టీగా ఉంటాయి, పుల్ల పుల్లగా, కారం కారంగా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఈ వర్షాలు పడేటప్పుడు ఇలాంటి కర్రీస్ చాలా బాగుంటాయండి.
దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి పైన. చాలా చక్కగా టేస్టీగా మన పులుసు రెడీ అయిపోయిందండి. చూడండి, ఇక కాస్త ఒక 5 నిమిషాలు ఉంచాను. ఉంచి దీన్ని దగ్గరికి అయిన తర్వాత కొంతమంది పలుచగా ఉంచుకుంటారండి పులుసు, అలా కూడా చేసుకోవచ్చు. ఇంకొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నా, ఇంకా పొయ్యి కట్టేసానండి. చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయింది. చక్కగా మనకి వడ చెదిరిపోకుండా అలాగే ఉంది, పులుసు కూడా చిక్కగా ఉంది. సాయంత్రం వరకు కూడా పులుసు ఈ విధంగానే ఉంటుందండి, గట్టిగా అయిపోకుండా. చూడండి, నేను ఇంకా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి సర్వ్ చేస్తానండి. ఈ విధంగా సింపుల్గా అయిపోయింది కదండి. ఎప్పుడైనా వడలు తెచ్చినప్పుడు లేదా ఇంట్లో వడలు వేసినప్పుడు ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేశారనుకోండి, మళ్ళీ మళ్ళీ ఈ కర్రీ చేసుకోవాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది. మరి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.